Bye. Urbanization and page number 95 Tinanda. All of you open. Page number 95. Urbanization. The India nearly 350 millions, that is 1/3 of the population lives in the cities and towns. Right. Nowadays, urbanization baga perigipotundi. Increasing of the towns and cities is called urbanization. Increasing of the towns and cities is called urbanization. Nearly 1/3 of the population lived in the urban areas. The people have been increasingly taking up to the agriculture work in the living of the cities and towns is called the urbanization. This is 2 marks question number. What is meant by urbanization? Increasing of the towns and cities is called urbanization. 1/3 of the population lived in urban areas. See, in urbanization area, there are so many facilities as there, especially drainage system, electricity, drinking water facilities, infrastructure facilities. All are the hospitals, network hospitals, and super specialty hospitals, educational institutions. Most of are concentrated in urban areas. గ్రామీణ ప్రాంతాల కంటే కూడా అర్బన్ ఏరియాలు ఎక్కువగా డెవలప్ అయి ఉంటుంది కాబట్టి అర్బనైజేషన్ ఎక్కువగా పెరిగిపోతుంది ఇండియాలో. మీరు కనుక చూస్తే in 1950s only 5.6 lakhs villages, there have been only 5 cities in the population more than 1 million. ఒకప్పుడు 5 cities ఉన్నాయి. Nearly now today there are 40. Today the number of the villages increased 4 lakhs 850 millions. The people, the villages, the cities of Mumbai, Delhi, Kolkata accommodated the more than 110 million people in each. 15 cities is there have been populated in 1 million. 1 million and mega city. 1 million and mega city. 1 million people అంటే ఏంటది? 1 million people అంటే మెట్రోపాలిటన్ సిటీ. 1 million నుంచి 10 millions వరకు ఉంటే దాన్ని మెట్రోపాలిటన్ సిటీ అంటారు. ఇప్పుడు అలాంటి దరిదాపు మనకి మెట్రోపాలిటన్ సిటీస్ 40 దాకా ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, అహ్మదాబాదు, చెన్నై ఇలాంటివన్నీ కూడా మెగా సిటీస్ కింద వస్తున్నాయి. కాబట్టి ఈ అర్బనైజేషన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం మూలాన ఎక్కువగా అర్బన్ ఏరియాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా ఎక్కువ చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఎక్కువ మంది ఇన్ రూరల్ విలేజెస్, అమ్మాయి స్వాతి నుంచో, ఇన్ రూరల్ విలేజ్ ద పీపుల్ ఇస్ మైగ్రేటెడ్ టు అర్బన్. వై? నువ్వు చెప్పు సూర్య, ఎందుకు ఎక్కువగా అర్బన్ ఏరియాకి వెళ్తున్నారు? విలేజ్ నుంచి అర్బన్ ఏరియాకి ఎందుకు వెళ్తున్నారు? ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, హాస్పిటల్స్, ఇండస్ట్రీస్. ముఖ్యంగా ఇండస్ట్రీస్ అంటే వాళ్ళకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. ఒక హాస్పిటల్ ఉందనుకో, దాంట్లో పనిచేసే 40 మంది నర్సులు, డాక్టర్లు, తర్వాత ల్యాబ్ అసిస్టెంట్లు. ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఉందన్న కనీసం ఒక 200-300 మంది అక్కడ పనిచేయడానికి అవకాశం ఉంది. అదే విలేజ్ లెవెల్లో పెద్ద హాస్పిటల్ కడితే వస్తాడా? ఎవడు రాడు. కాబట్టి ఇలాంటివన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉండటం మూలన ఈ ఇండియాలో అర్బన్ ఏరియాస్, అర్బన్ సెటిల్మెంట్స్ అనేవి చాలా ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. ఇండియన్ సెటిల్మెంట్స్ ఇన్ హైరార్చీ చెప్పాను నేను మీకు. ఇది పేజీ నెంబర్ కనుక చూస్తే, మీరు కనుక చూస్తే అర్బన్ ఏరియాలో ఎస్సీ ఎస్టీ పాపులేషన్ అనేది ముఖ్యంగా వాళ్ళు అన్స్కిల్డ్ లేబరర్గా పనిచేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద ఎస్సీ ఎస్టీస్. మీరు కనుక పేజ్ నెంబర్ 96లో let us moving the cities and towns born only for a few, although there are been the many families, the gap is also began to the increasing of the cities and towns. The urban areas and SC/STs the lower than the other caste groups. 2009 and 10 only
about 1/6 of the urban belong to the caste SC STs. We are very poor into the cities. అరే ఎక్కువగా అర్బన్ ఏరియాల్లో పనిచేసేటువంటి వాళ్ళు లేబరర్స్గా పనిచేసేవాళ్ళు చాలా పేదరికంగా ఉంటారు, స్లమ్స్ ఏరియాల్లో ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి అర్బనైజేషన్ అనేది ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది, బాగా పెరిగిపోతుంది. అగ్రికల్చర్ డౌన్ఫాల్ అవుతుంది, రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ ఈజ్ డౌన్ఫాల్, బట్ ద పీపుల్ ఈజ్ అట్రాక్టెడ్ టు ద మెగా సిటీస్ అండ్ మెట్రోపాలిటన్ సిటీస్. నవడేస్ ఇవి కాకుండా ఇప్పుడు న్యూ సిటీస్ కొన్ని వచ్చాయి, ఏరోట్రోప్లైట్స్ అంటారు. న్యూ సిటీస్ అంటే ఇప్పుడు మన విజయవాడ, విశాఖపట్నం చూసాం. విశాఖపట్నం ఎక్కువగా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంది. ఏరోట్రోప్లైట్స్ అంటే చూడండి, మీకు ఇంపార్టెంట్ ఏరోట్రోప్లైట్స్. ఇక్కడ ఈ క్వశ్చన్ రేపు ఎగ్జామ్స్ కి ఇస్తాను. వాట్ ఈస్ మెన్ బై ఏరోట్రోప్లైట్స్? ఎక్స్ప్లెయిన్. పేజ్ నెంబర్ 98 క్లీన్ అంతా. పేజ్ నెంబర్ 98. A new kind of settlement in the occurring in the many of the countries including the India's. New type of settlement ఏరోట్రోప్లైట్స్ అంటే ఏరోట్రోప్లైట్స్ అంటే ఒక ఎయిర్పోర్ట్ ఉన్న చోట దాని చుట్టూ సరౌండింగ్ డెవలప్మెంట్ అవడం, దాన్ని ఏరోట్రోప్లైట్స్ అంటారు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొత్తగా కట్టేద్దాం. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాన్ని ఇప్పుడు శంషాబాద్ అంటున్నారు. కొన్ని ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ ఇండియా వైడ్ ఏమున్నాయి, వరల్డ్ వైడ్ ఏమున్నాయి అన్నది చూడండి. A new kind of the settlement is the occurring many of the countries including the India. Those the settlements are connecting around surrounding a large airport, hence the name is called aerotroplites, airport cities. Aerotroplites అంటే ఎయిర్పోర్ట్ సిటీస్. ఎయిర్పోర్ట్ ఒక చోట ఉన్న ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఎక్స్పాండ్ అయి ఉన్నటువంటి పెద్ద నగరాన్ని ఏరోట్రోప్లైట్స్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎయిర్పోర్ట్ సిటీ. ఎయిర్పోర్ట్ ఉన్నా కూడా అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని వస్తాయి అన్నమాట. ఏమేమి వస్తాయో చూద్దాం. In and to the aerotroplites, the airport functions, the cities, towns own the right many of the facilities, hotels, shopping malls, entertainment, food, business, conferencing, etc. అంటే అన్నీ కూడా షాపింగ్ మాల్స్, సినిమా హాల్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్, మ్యూజియం పార్క్స్, ఇలాంటివన్నీ కూడా ఎయిర్పోర్ట్ చుట్టూ డెవలప్ అవుతాయి. బిజినెస్ ఎక్కువగా బిజినెస్ పీపుల్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ న్యూ టైప్ ఆఫ్ ద ఏరోట్రోప్లైట్స్ మీన్ ఎయిర్పోర్ట్ సిటీస్. ఏ న్యూ టైప్ ఆఫ్ ద సెటిల్మెంట్స్ హ్యాస్ బీన్ అట్రాక్టెడ్ ఇన్ ఇండియా as well as the world. See, in the aerotroplites, the airport functions, the cities in this the own right. Many of the facilities, hotels, shopping malls, entertainment, food, business, conferencing, the provided the right to the people can fly, the conduct the business and the counterpart right there within all the comfort of the cities. The desires of the people is fulfilled in the aerotroplites. ప్రజల యొక్క కోరికలను తీర్చడానికి ఉండేదే ఏరోట్రోప్లైట్స్. ఏరోట్రోప్లైట్స్ అంటే అక్కడ అన్ని సౌకర్యాలతో కూడుకున్నటువంటి న్యూ సెటిల్మెంట్ ని ఏరోట్రోప్లైట్స్ అంటారు. See, look at this, the important aerotroplites in India wise. First one is Bangalore International Airport. ఫస్ట్ ఏంటి? బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఢిల్లీలో ఉంది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో ఉంది. తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో ఉంది. ఇది కొత్త, దీన్ని శంషాబాద్ అంటున్నారు. ఈ మూడు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. ఫస్ట్ ది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ, అండ్ సెకండ్ వన్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్. ఇవి కాకుండా వరల్డ్ వైడ్ లో కొన్ని ఉన్నాయి. Elsewhere, the example of emerging of the aerotroplites, Suvarnabhumi International Airport, Bangkok. Suvarnabhumi International Airport ఎక్కడ ఉంది? బ్యాంకాక్ లో ఉంది, థాయిలాండ్. బ్యాంకాక్ అంటే థాయిలాండ్. నెక్స్ట్ వన్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దుబాయ్ లో ఉంది.
కైరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజిప్ట్. కైరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? ఈజిప్ట్ లో ఉంది. అండ్ లండన్ ఎయిర్పోర్ట్ హిత్రో ఎయిర్పోర్ట్ అని ఉందండి. లండన్ ఎయిర్పోర్ట్ ని హిత్రో ఎయిర్పోర్ట్ ఇన్ లండన్, యూకే. దీస్ ఆర్ ద ఆల్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. ఎక్కడెక్కడ ఉన్నాయి? సువర్ణభూమి ఎక్కడ ఉంది? సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్యాంకాక్, థాయిలాండ్. దుబాయ్ ఇంటర్నేషనల్, కైరో, ఈజిప్ట్. కైరో ఎక్కడ ఉంది? ఈజిప్ట్. హిత్రో ఎయిర్పోర్ట్ యూకే, యునైటెడ్ కింగ్డమ్. నువ్వు నెక్స్ట్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? శంషాబాద్. ఇంకా మన ఇండియాలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దాన్ని ఇంకా మళ్ళీ కొన్ని వచ్చినాయి కొత్తవి. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబైలో ఉంది ఒకటి. సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కల్కటాలో ఉంది. తర్వాత త్రివేంద్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేరళ. త్రివేంద్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కొచ్చి కూడా కొత్తగా రీసెంట్ గా డెవలప్ చేస్తున్నారు. అట్లానే మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా దాన్ని అప్లిప్మెంట్ చేస్తున్నాను అన్నమాట. ఏంటి నువ్వు ఎందుకు ఇంత ఎయిర్పోర్ట్ సిటీస్ ఎందుకు డెవలప్ అవుతున్నాయి బాగా? వై ద ఎయిర్పోర్ట్ సిటీస్ డెవలప్డ్ ఇన్ ఇండియా? ఇట్ ఈస్ ద న్యూ కైండ్ ఆఫ్ ద సెటిల్మెంట్. The people is attracted so that the cities are there in the surrounding of the airport city. చుట్టూ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. బిజినెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో బిజినెస్ చూస్తే వెళ్ళిపోతారు. రానున్న రోజుల్లో ఇంకా మేము ఓల్డ్ ట్రెడిషన్ లో ఉంటామని కుదరదు. ఆల్ ద పీపుల్ దే మైగ్రేటెడ్ రూరల్ టు అర్బన్ because in urban area so many employment opportunities are available in urban areas. ప్రైవేట్ జాబ్స్ కానీ, ప్రైవేట్ కంపెనీలు కానివ్వండి, మల్టీనేషనల్ కంపెనీలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడానికి అవకాశం ఉంది. ఫాస్ట్ గ్రోయింగ్ సిటీస్ అమ్మ ఇవన్నీ కూడా. ఫాస్ట్ గ్రోయింగ్ సిటీస్ బాగా వేగంగా అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో మన హైదరాబాద్ ఒకటి, వైజాగ్ ఒకటి, విజయవాడ టైం ఒకటి, బెంగళూరు, చెన్నై, గన్నవరం బాగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది బాగా వస్తుంది. రేపు వచ్చే క్వశ్చన్ చెప్తా రాస్తుందంట. ఆపేరా